ఇంకొకసారి ఎవరిని చూసినా, నవ్వినా, వాళ్ళతో మాట్లాడితే ఇంతకింతకు గట్టి పనిష్మెంట్ అనుభవిస్తావు. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 13. అదంతా గుడి మండపంలోనే కూర్చుని ఉన్న హాసిని, సందీప్లు చూసావారా, మనం ఎంతో కష్టపడి గుద్దుకుని మరీ వెళ్ళి ఆ పంతులు గారితో గొడవ వేసుకుని మరీ ప్రసాదం తెస్తే ఇదేమో ఆ పిల్లలకు పెట్టేసిందిరా అని తన చేతి వేళ్లకు అంటుకున్న దద్దోజనంలో పెరుగుని చప్పరిస్తూ అంటుంది. పోనీలేవే, అవన్నీ పట్టుకెళ్ళింది. కనీసం ఒక కప్పైనా మనకిచ్చింది కదా అని ఆ కప్పునే మహామృతంగా భావిస్తూ ఒక్కొక్క మెతుకుని ఆస్వాదిస్తూ మరీ తింటాడు. కానీ ఇదంతా దూరం నుండి గమనిస్తున్న ఒక ఆమె మాత్రం గట్టిగా నవ్వుతూ, మంచి భలే చేసిందే మీ ఫ్రెండ్, మీరేమో అంత ప్రసాదం తీసుకువచ్చినా తను కళ్ళకు అద్దుకోవడానికి మాత్రమే తీసుకుని మిగిలిందంతా పిల్లలకు పెట్టేసింది. మీరేమో పోయిన ప్రసాదానికి ఏడుస్తున్నారు. భలే ఉన్నారురా పిల్లలు మీరు అని పకపక నవ్వుతుంది ఆవిడ. ఆవిడ నవ్వుకి బిక్కమొహం వేసేసి ఆవిడ వంక, తన దగ్గరికి వస్తున్న భూమి వంక చూసి, ఏ భూమి, చూసావా నువ్వు చేసిన పనికి ఆవిడ ఎలా నవ్వుతున్నారో అని చిన్నపిల్లలా ఏడుపు మొహం పెట్టి పెదవులు విరిచేస్తూ అంటుంది. కానీ ఆవిడ్ని చూసి వెంటనే గుర్తుపట్టేసిన భూమి, ఆంటీ మీరా, బాగున్నారా అని ఆప్యాయంగా పలకరిస్తుంది. హా తల్లి, నేను బాగున్నాను. ఆ రోజు మీ ఫ్రెండ్స్ అని చెప్పావే, వీళ్ళేనా అని హాసిని, సందీప్లను చూస్తూ అడుగుతారు. ఆంటీ వీళ్ళే, తిను హాసిని, తిను సందీప్. మేము ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాం. రేజు నేను ఉన్నమా, అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు, ఏమనుకోకండి. అయ్యయ్యో పర్వాలేదు తల్లి, ఈ బిజీ లైఫ్లో ఎవరో ఎంతమంది మనకు తారసపడతారు. వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలి, వాళ్ళని పలకరించాలని లేదు కదా. కానీ ఆ రోజు నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపించి నేను నీ దగ్గరకు వచ్చేలా చేసింది. ఇప్పుడు మాత్రం ఆనందం కనిపిస్తుంది. ఏంటి తల్లి ఈ ఆనందానికి కారణం అని చిన్నగా నవ్వుతూ అడుగుతారు. బాధకి ఏ కారణాలు ఎందుకులే ఆంటీ, నవ్వుకి కారణమైతే మాత్రం మేము అనుకున్న జాబ్ వచ్చింది, అందుకనే అమ్మవారి దర్శనానికి వచ్చాం అని ఇద్దరు మాటల్లో పడతారు. రే సందీప్, మనం ముగ్గురం కలిసే కదా వచ్చాం, కానీ మనకు తెలియని దీనికి మాత్రమే తెలిసిన ఈవిడెవరురా అని డౌట్గా అడుగుతుంది. ఏమోనే, నాకేం తెలుసు, నేను కూడా నీకులానే ఇప్పుడే చూస్తున్నాను కదా అని విసుగ్గా అంటాడు ప్రసాదం పోయింది అన్న బాధలో. సరే ఆంటీ, నేను ఇక వెళ్తాను, ఆఫీస్కి టైం అయిపోతుంది. ఈసారి కలిసినప్పుడు మనం చాలాసేపు మాట్లాడుకోవాలి, సరేనా అని ఆవిడకు చెప్పి తననే అయోమయంగా చూస్తున్న ఇద్దరిని కూడా లాక్కుని ఆల్రెడీ బుక్ చేసుకున్న క్యాబ్ వెయిటింగ్లో ఉండడంతో దాన్ని ఎక్కి విరాట్ ఆఫీస్కి బయలుదేరుతారు. తలంతా బద్దలైపోతున్న నొప్పితో విసుగ్గా కళ్ళు తెరిచిన విరాట్ కాసేపు ఎక్కడ ఉన్నది అర్థం కాదు. వెంటనే అది తన రూమ్ అని, తన బెడ్ అని ఆ గోడకి ఉన్న తన చిన్ననాటి ఫోటోలు చెప్పేయడంతో విసుగ్గా లేచి కూర్చుని తనకన్నా విసుగ్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. తన వార్డ్రోబ్లో తనకి నచ్చిన కలర్లో సూట్ని తీసుకుని వేసుకుని, ఎటువంటి అమ్మాయి అయినా సరే వాసనకి తన మీద పడిపోతుందా అన్నంత మత్తైన పర్ఫ్యూమ్ కొట్టుకుని కిందకి వచ్చేటప్పటికి తన తల్లి టిఫిన్ అంతా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనిపిస్తుంది. హో నో, మామ్ గురించి ఎలా మర్చిపోయాను, నైట్ నన్ను చూసి ఉంటుందా అని అనుమానంగానే ఆవిడ దగ్గరకు వెళ్ళగానే, ఏంటి నాన్న లేచావా, టిఫిన్ పెట్టనా నీకు, ఆఫీస్కి టైం అయిపోతుంది కదా అని ఆవిడకి ఏం తెలియనట్టుగానే అడుగుతుంది. దాంతో ఊపిరి పీల్చుకుని, మామ్ టిఫిన్ ఏమీ వద్దు, కానీ ఒక స్ట్రాంగ్ కాఫీగా పెట్టి ఇవి చాలు, నేను ఆఫీస్లో ఏదో ఒకటి తినేస్తాను అని చెప్పి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తాగేసి ఆఫీస్కి బయలుదేరుతాడు. క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి పరిచయమైన ఆమె ఎవరు అని తన బుర్ర తినేస్తున్న సందీప్ హాసినులను విసుగ్గా చూసి, తను ఆ రోజు గుడిలో పరిచయమైన దగ్గర నుంచి తనతో మాట్లాడిన మాటలన్నీ చెప్పి అలా పరిచయం అని చెబుతుంది. ఓహో, గుడిలో ఫ్రెండ్ అయ్యిందా ఆవిడ, అప్పటినుంచో నీతో పరిచయమా అంటే గుడిమేట్ అనగానే విచిత్రంగా చూస్తారు తన వంక ఇద్దరు కూడా. అదేంటి అలా చూస్తున్నారు, స్కూల్లో ఫ్రెండ్ అయితే స్కూల్మేట్, కాలేజీలో అయితే కాలేజ్మేట్, అయితే ఆఫీస్లో కొలీగ్, ఇప్పుడు గుడిలో కాబట్టి గుడిమేట్ అన్నాను, దాంట్లో తప్పేముంది. ఓహో, తెలుగులో చెప్పానా, అయితే టెంపుల్ మేట్ అనగానే తూ అన్నట్టు చూస్తారు ఇద్దరు కూడా. వాళ్ళ ఎక్స్ప్రెషన్కు బాలేదా అని పిచ్చి నవ్వు నవ్వుతూ అదే నువ్వు నీ కంటిన్యూ కట్ చేస్తూ ఆఫీస్ వరకు వచ్చి లిఫ్ట్లో తమ ఫ్లోర్కి వెళ్తారు. అప్పుడే ఫ్లోర్ని క్లీనర్స్ క్లీన్ చేయడం వల్ల అక్కడక్కడ తడితడిగా ఉండడంతో హాసిని, సందీప్లు నార్మల్గా వెళ్ళిపోయినా తను వేసుకున్న ఫ్లాట్ స్లిప్పర్స్కు సడన్గా కాళ్ళు జారినట్టుగా అయిపోయి సడన్గా కింద పడిపోతుంది భూమి. పడిపోతుంది అనుకునే కళ్ళు గట్టిగా బిగబెట్టేసి తను ఎంతకీ కిందకి పడకపోవడంతో తనని ఎవరో చేతుల్లో సేఫ్గా ల్యాండ్ అయ్యిందని కళ్ళను నెమ్మదిగా ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా కళ్ళను బాతుగుడ్లు చేస్తుంది.
అప్పుడే భూమి జారిపోతున్నప్పుడే సెకండ్ లిఫ్ట్లో నుండి బయటకు వచ్చిన వినీత్ అది చూసి భూమి పడకుండా పట్టుకుని తనని సేవ్ చేస్తాడు. ఇంకా పడలేదు, పడినట్టు కూడా తనకు తెలియడం లేదు అని నెమ్మదిగా కళ్ళు తెరిచిన భూమి తన వినీత్ చేతుల్లో సేఫ్గా ఉంది అని తెలియగానే నెమ్మదిగా తన నుండి విడిపించుకుని నిలబడే లోపల తాను నిన్నే జాయిన్ అయ్యారు, న్యూ జాయినర్స్ అని తెలియని ఆ ఫ్లోర్లో ఉండే పాత ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరు వీళ్ళు, ఈ ఫ్లోర్కి ఎందుకు వచ్చారు అని అసలు ఇంటర్వ్యూస్ జరిగిన విషయం కూడా తెలియని ఎంప్లాయీస్ అందరూ కూడా అనుకుంటూ వాళ్ళ చుట్టూ చేరిపోతారు. అలా ఆ కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం అయిపోతే అప్పుడే లిఫ్ట్ నుండి బయటకు వస్తున్న విరాట్ అక్కడ అంతలా జనం గుమిగుండడం చూసి ఇంకా వాళ్ళల్లో వాళ్ళే గట్టిగా మాట్లాడుకోవడం విని ఏం జరుగుతుంది ఇక్కడ అని బేస్ వాయిస్తో అడుగుతాడు. ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అయిపోతారు ఆ వాయిస్కి. మేనేజర్ మేనేజర్ అని గట్టిగా అరవగానే మేనేజర్ వచ్చి వినయంగా తన ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడతాడు. వాట్ హ్యాపెండ్ హియర్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలా ఎంతమంది ఫిష్ మార్కెట్లా మాట్లాడుకుని గోలగోలగా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళతో పాటు మీరు కూడా ఆ గోలలో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఈ న్యూసెన్స్ జరగడానికి కారణం ఏంటి అని గట్టిగా అరుస్తాడు. సారీ అంటే ఇక్కడ ఈ అమ్మాయి పడిపోతుంటే ఈ అబ్బాయి పట్టుకున్నాడు సార్ పడకుండా. ఆ తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళు ఈ ఫ్లోర్కి ఎందుకు వచ్చారు అని వాళ్ళకి వివరాలు అడుగుతుండగా తెలియకుండానే ఇక్కడ ఇంతమంది ఆగిపోవడం, ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా నేను ఇప్పుడే సీసీటీవీలో చూసి ఇక్కడ అంతా క్లియర్ చేయడానికి తొందరగా వస్తున్నాను. కానీ ఈ లోపులోనే మీరు ఇలా వచ్చేసారు సార్ అని చిన్నగా చెబుతాడు. ఎందుకంటే ఆల్రెడీ విరాట్ కోపం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఉండడంతో. వాట్, ఎవరు పడిపోయారు అని అనగానే అక్కడ పాత ఎంప్లాయీస్ అందరూ కూడా పక్కకు తప్పుకోగానే బెదిరిపోతున్న భూమి పక్కనే కొంచెం భయంగా నిలబడిన వినీత్ కనిపించగానే తనకి కోపం మరింత నశాలానికి ఎక్కేస్తుంది. ఏంటి మిస్, నీకు సరిగ్గా నడవడమే రాదా? లేకపోతే నువ్వు ఇలా పడకపోతేనే నీ డే స్టార్ట్ అవ్వదా? ఇదొక ఫ్యాంటసీనా అని వెటకారంగా అడుగుతాడు. తను పడిందని కాదు, తనని పడుతుంటే పట్టుకున్న వినీత్ని చూసి ఎందుకో గుండె మండిపోతున్న ఫీలింగ్తో, అది ఎలా బయట పెట్టాలో తెలియని ఉక్రోషంతో. సారీ సార్, ఫ్లోర్ తడిగా ఉండడంతో నా స్లిప్పర్ జారింది, అందుకనే చూసుకోలేదు, అండ్ సారీ సార్ అని ఒబీడియంట్గా చెప్పేసి తనకి ఆల్రెడీ మేనేజర్ రూమ్ ఎక్కడో రూట్ వాట్సాప్లో క్లియర్గా మెన్షన్ చేయడంతో గబగబా ఆ రూట్లో మేనేజర్ రూమ్ వెతుక్కుంటూ వెళ్ళిపోతే వెనకాలే మిగిలిన ముగ్గురు కూడా ఫాలో అవుతారు. ఇంకా అక్కడే విరాట్ ఉండడంతో తమకు వెళ్ళాలో ఉండాలో అర్థమవ్వని ఎంప్లాయీస్ అందరూ కూడా తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లల్లా బెదురు చూపులు చూస్తూ నిలబడిపోతారు. దాంతో వాళ్ళందరినీ సీరియస్గా చూసి, ఏంటి మీకెవ్వరికీ వర్క్ లేదా? లేకపోతే మీ అందరికీ కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చినట్టుగా ఒక్కొక్కరిని సీట్ దగ్గరకు తీసుకెళ్ళి దింపాలా అని గట్టిగా బేస్ వాయిస్తో సీరియస్గా అరవగానే సరే సార్ అని ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి ఆటలో దొంగ నెంబర్ కౌంట్ చేయగానే పారిపోయిన పిల్లల్లా వాళ్ళ సీట్లలోకి వెళ్ళిపోతారు. ఇంకా తననే బెదిరిగా చూస్తూ ఏమంటాడో, ఏం ఫిట్టింగ్ పెడతాడో అని మేనేజర్ ఇన్నర్ వాయిస్లో వేసుకుని విరాట్ని చూస్తూ ఉండడం చూసి, మేనేజర్ కమ్ టు మై క్యాబిన్ అండ్ న్యూ జాయినీస్ని కూడా వాళ్ళతో జాబ్లోకి జాయిన్ అయినట్టుగా సైన్ చేయించుకుని నా క్యాబిన్కి తీసుకురా. అలాగే రావు గారు వచ్చిన వెంటనే నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని కోపంగా బారు అడుగులు వేసుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. దేవుడా, తుఫాన్ వచ్చి వెలిసినట్టు అయిందిరా అని నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుని ఉసూరుమంటూ తన క్యాబిన్కి వెళ్ళేటప్పటికి నలుగురు కూడా 4 స్తంభాల ఆటలో నిలబడిన న్యూ ఎంప్లాయీస్ అయినటువంటి భూమి వాళ్ళని చూసి, మీరేనా అమ్మ కొత్తగా జాబ్లో చేరింది అని నీరసంగా అడుగుతూ తన సీట్లో కొలబడతాడు. ఎస్ సార్ అని స్కూల్లో కొత్తగా చేరిన చిన్న పిల్లల్లా నలుగురు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడ్మిషన్ ఫామ్ కోసం నిలబడ్డ పిల్లల్లా నిలబడతారు. ఓకేనమ్మా, నేను రావు గారితో మీరందరూ ప్యాకేజీ ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకున్నారు కదా, ఈ ఫామ్ మీద ఒక సంతకం చేశారంటే నేను మిమ్మల్ని విరాట్ సార్ క్యాబిన్కి తీసుకెళ్తాను. తొందరగా చేయండి అమ్మా, లేకపోతే ఆలస్యమైనందుకు మన 5 దుంప తీసేస్తాడు సారు అంటూ కంగారు పెట్టడంతో నలుగురు కూడా టెన్షన్తో కండిషన్స్ పూర్తిగా చదవకుండానే గబగబా తమ ఆటోగ్రాఫ్స్ని అక్కడ చేసేసి మేనేజర్ వెంట విరాట్ క్యాబిన్కి వెళ్తారు. తను క్యాబిన్కి వెళ్ళిన 5 నిమిషాలే అయినా కూడా అప్పుడే తను లాగిన్ అవ్వడంతో పాటు మొన్న సగంలో ఆపేసిన గేమ్ని డిజైన్ చేయడానికి పూర్తిగా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సిస్టమ్ మీదే పెట్టేసి ఉంచుతాడు. ఇంతలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాలా క్యాబిన్ డోర్ కొద్దిగా తెరిచి మై కమింగ్ సార్ అనగానే విసుగ్గా మొహం చిట్లించి చూసి కమ్ అనగానే 5 కూడా ఒకదాన్ని ఒకటే
వెనక ఒకటి నడిచే చీమల్లా వచ్చేసి విరాట్ ఎదురుగా నిలబడతారు. సార్ వీళ్లతో పని పూర్తయింది సార్. మీరు వీళ్ళకి క్యాబిన్స్ ఎక్కడ అలాట్ చేయమంటే అక్కడికి ఇస్తాను సార్ అంటాడు. ఓకే మేనేజర్, నేను వీళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగే పని ఉంది. అవి అడిగిన తర్వాత మీకు ఎక్కడ ఎవరికి ఏ చోట క్యాబిన్ ఇవ్వాలో చెప్తాను. ఆ పని మీద ఉండండి అని అతడిని పంపేసి తను చేస్తున్న గేమ్ని వాళ్ళ నలుగురు వైపుకి తిప్పుతాడు. అప్పటికే మళ్ళీ క్వశ్చన్స్ ఏంట్రా బాబు అని నలుగురు కూడా ఒకరి మొహం ఒకరు క్వశ్చన్ మార్క్ ఫేస్లతో చూసుకుంటుండగా సడన్గా విరాట్ అలా సిస్టమ్ తిప్పగానే అందులో అసలు ఏముందో కూడా అర్థం అవ్వదు. కానీ వాళ్లకున్న గేమింగ్ నాలెడ్జ్తో పట్టి చూస్తే అది కొత్తగా తయారు చేస్తున్న గేమ్ అని, అది ఇంకా ఫినిషింగ్ టచ్లోకి రాకుండా మిడిల్లోనే ఉందని అర్థం అవ్వడంతో ఆల్రెడీ వాళ్ళ మైండ్లో దాని బ్లూ ప్రింట్ తీసేసుకుని ఎక్కడ ఏ లూప్ హోల్ పెట్టాలో, ఎక్కడ ఏ లెవెల్ క్రాస్ చేయాలో ఐడియా వేసుకుని ఒక ఎస్టిమేషన్కి వచ్చేస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏం బట్టి దీని టైప్ ఆఫ్ గేమ్నో, ఇంకా ఎన్ని లెవెల్స్ దాటితే మనం టఫెస్ట్ లెవెల్కి వెళ్తామో మీరు ఒక అంచనా వేసి చెప్పి అలానే దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కీ పాయింట్ కూడా కనిపెట్టాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అని రివాలింగ్ చైర్లో వెనక్కి జారబడి క్రాస్ లెగ్స్ వేసుకుని కాళ్ళను అటు ఇటు ఊపుతుంటాడు. అప్పటికే తమ బుర్రలో గేమ్ గురించి ఒక ఆలోచనకి వచ్చేసిన వినీత్ అండ్ భూమి డన్ సార్ మే ఐ అని ఇద్దరు నోటి వెంట ఒక్కసారి అనగానే విరాట్ కళ్ళు చిన్నవి అయ్యి ముందుగా వినీత్కి ఆఫరిస్తాడు. అబ్బా అన్న చిన్న డిసప్పాయింట్మెంట్ భూమి కళ్ళల్లో మెదిలితే అది విరాట్ కళ్ళను దాటిపోదు. మరొక పక్క హాసిని ఇంకా సందీప్లు తమ ఆలోచిస్తున్న గేమ్ని మైండ్లోకి తీసుకోవడంతో పాటు వినీత్ ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. వినీత్ విరాట్ ఇచ్చిన టాస్క్ని ముందు పూర్తిగా ఒక 5 minutes పాటు అబ్జర్వ్ చేసి తర్వాత ల్యాప్టాప్ మీద తమ వేళ్లను కదిలిస్తూ ముందుగా హోల్ కనిపెట్టడంతో పాటు దానిని సరిగ్గా అడ్జస్ట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ నుండి 5 levels వరకు కొంచెం ఈజీగా పెట్టి తర్వాత కొంచెం టఫెస్ట్ పెట్టి సార్ అయిపోయింది అని మళ్ళీ ల్యాప్టాప్ విరాట్ ఎదురుగా తిప్పుతాడు. విరాట్ వినీత్ చేసింది మొత్తం కూడా కళ్ళతోనే 1 నిమిషం పాటు అబ్జర్వ్ చేసి అప్పటి వరకు తను ఎంతవరకు చేశాడో అదంతా సేవ్ చేసి మిగిలింది మొత్తం అరేంజ్ చేసేసి ఇప్పుడు యువర్ టైం డన్ భూమి అని భూమికి ల్యాప్టాప్ తిప్పుతాడు అనుకుంటున్నారా? అబ్బే అక్కడుంది ఎవరు, మన విరాట్ బాబు. అందుకనే ల్యాప్టాప్ తన దగ్గరే పట్టుకుని ఇప్పుడు మీరు చేయండి మిస్ భూమి అని కళ్ళతోనే తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. దొంగ సచ్చినోడు, వినీత్కి ఇచ్చినట్టుగా ల్యాప్టాప్ నా ఎదురుగా తిప్పి నాకు కంఫర్ట్గా పెట్టచ్చు కదా. ఆహా పెట్టడు, అంతా వీడు అనుకున్నట్టుగానే జరగాలి, ఇంకా వీడికి నచ్చినట్టుగా చేయాలి. ఇప్పుడు ఇతగాడి పక్కన నిలబడి రాసుకుని పూసుకుని ఏమిచ్చినా ఆ టాస్క్ చేయాలేమో అని తిట్టుకుంటూ కాళ్ళు నేలకేసి కొట్టుకుంటూ వెళ్ళి ల్యాప్టాప్ దగ్గరకు నిలబడే లోపల ఇంకొంచెం విరాట్ దగ్గరకు జరిపేసుకుని ఇప్పుడు విరాట్ ఒడిలోనే ఉందా అన్నట్టుగా పెట్టుకుంటాడు. అది వినీత్ అబ్జర్వ్ చేసినా ఇప్పుడున్న టెన్షన్లో పెద్దగా పట్టించుకోడు. ఇక హాసిని సందీప్ అయితే ఈ లోకంలో లేనేలేరు. సార్ నేను కొంచెం దూరంగా నిలబడి చేయొచ్చా సార్ అని పళ్ళు నొక్కుతూ అడుగుతుంది. ఏంటి మిస్ ఇక్కడ అంటే నా దగ్గర నిలబడి చేస్తే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని నాకు టచ్ అయ్యి నా మాయలో పడిపోతారు అనా భయపడుతున్నారా అని భూమికి మాత్రమే వినపడేలా అడుగుతాడు. ఎంతలా అంటే తన పెదవులు కూడా కదలవు. దాంతో కోపం వచ్చేసి సార్ మీరు మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు. అయినా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఇలా మీ దగ్గరగా నిలబడినంత మాత్రాన నేను ఏమీ మీ మీద పడిపోయే రకాన్ని కాదు, ఇంకా అంత తక్కువగా ఆలోచించే అమ్మాయిని కూడా కాదు అని తను కూడా అలానే చెప్పి ఇక విరాట్ సంగతి వదిలేసి గేమ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టేస్తుంది. వినీత్ ఆలోచించిన ఐడియాని 7 minutes 40 secondsలో క్లోజ్ చేస్తే భూమి ఆలోచించిన థీమ్ ఓన్లీ 5 minutes మాత్రమే తీసుకుని కంప్లీట్ చేసేసి ఓకే సార్ అయిపోయింది అని ఆల్రెడీ ల్యాప్టాప్ విరాట్ ఎదురుగానే పొందడంతో తను కొంచెం దూరంగా నిలబడి అంటుంది. దాంతో అది కూడా అబ్జర్వ్ చేసిన వినీత్ ఆలోచించిన దీనిలో ఓన్లీ 3 levels మాత్రమే కొంచెం ఈజీగా అనిపించి ఇంకా బోర్ కొట్టే విధంగా ఉంటే భూమి ఆలోచించిన థీమ్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్తామా అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆడేలా ఉండడంతో భూమి ఐడియాకి ఇంప్రెస్ అయిపోతాడు. ఇక తను కూడా కొంచెం అలానే ఆలోచించి ఉండడంతో ఇక తను ఆలోచించింది పక్కన పెట్టేసి భూమి చేసింది సేవ్ చేసేసి ఓకే మీరిద్దరు కూడా బాగా చేశారు అని ఇద్దరిని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సార్ అని వినీత్ భూమిలో హ్యాపీ స్మైల్తో చెప్తే సందీప్ హాసిని మాత్రం సార్ మరి మాకు ఇవ్వలేదు, మరి మా టాలెంట్ని చూడరా అని లోపల భయం ఉన్నా అడిగేస్తారు. నో ప్రాబ్లం మిస్ హాసిని, నీ టాలెంట్ వేరు వీళ్ళ టాలెంట్ వేరు. వీళ్ళిద్దరూ ఒకే పాయింట్ మీద సెలెక్ట్ అయ్యారు, మీరిద్దరూ మాత్రం డిఫరెంట్ పాయింట్స్ మీద సెలెక్ట్ అయ్యారు. అండ్ మీ నలుగురిది కూడా 4 separate డైరెక్షన్స్ కాబట్టి మీ ఇద్దరిని టెస్ట్ చేశాను. ఇక మీ ఇద్దరిని టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు మళ్ళీ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళారంటే మీకు కావాల్సిన క్యాబిన్స్ అలర్ట్ చేసి ఉంటాయి. ఓకే ఇక వెళ్ళొచ్చు అంటాడు.
థ్యాంక్ యూ సార్ అని వినీత్ ముందు వెళ్ళిపోతే వెనకాల అయోమయం వెర్రి మొహాలు వేసుకుని హాసిని సందీప్లు కూడా వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకన్నా వెనక 2 అడుగులు వెనక్కు ఉన్న భూమి వన్స్ సందీప్ హాసినీలు క్యాబిన్ దాటగానే సడన్గా విరాట్ ఒడిలోకి ఎలా వెళ్ళిపోయిందో అర్థం కాక తన కళ్ళను పెద్దవి చేసి విరాట్ని చూస్తుంది. వాట్ మిస్ భూమి, ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళను ఎగరేస్తూ అడుగుతాడు. అప్పటికి గాని తేరుకోక తర్వాత వెంటనే గింజుకోవడం మొదలుపెట్టి, సార్ వదిలేండి, ఏంటి సార్ మాటిమాటికి మీద పడేసుకుంటున్నారు, ఇదేం బాలేదు సార్ అని కోపంగా అంటూ గింజుకుంటున్న తన నడుము మీద పట్టు బిగించి, ఎందుకు అంతలా గింజుకుంటున్నావు, ఇందాకడ వాడు పట్టుకున్నప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏం వాడు పట్టుకుంటే అంత బాగుందా అని కోపాన్ని కళ్ళలోనే చూపిస్తూ సీరియస్గా అడుగుతాడు. ఆ మాటకి అప్రయత్నంగానే భూమి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోవా, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా, ఒక అమ్మాయిని సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు సార్, అసలు ఇలా మాట్లాడడానికి నన్ను ఎలా పట్టుకోవడానికి మీకేం అధికారం హక్కు ఉన్నాయి, సార్ ప్లీజ్ లీవ్ మీ అని బుగ్గల మీద జారిపోతున్న కన్నీళ్లతో విరాట్ నుండి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ చాపపిల్లల కాళ్ళు చేతులు కొట్టేసుకుంటుంది. అంతలా గింజుకోకు, నేను నిన్ను వదిలితేనే నా నుండి తప్పించుకోగలవు అని తన నడుముని అంతకంతకు నలిపేస్తూ, ఇంకొకసారి ఎవడి దగ్గరైనా నవ్వుతూ మాట్లాడినా, వాళ్ళ దగ్గర చనువుగా ప్రవర్తించినా నా నుండి ఇంకా సాడిజంని రుచి చూస్తావు, ఇంకా మరొకసారి ఆఫీసులో నువ్వు పడడం అంటే తమరు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తారు కదా, అలా ఇంకొకసారి నువ్వు పడడం ఎవరైనా వచ్చి నీ నడుము పట్టుకోవడం కానీ చేశాడనుకో, నువ్వు సేఫ్గానే ఉంటావు, పడిన వాడి చెయ్యి ఎందుకు పనికిరాకుండా చేసేస్తాను, మైండ్ ఇట్ అని బేస్ వాయిస్తూ అంటాడు. ఏంటి సార్, అసలు ఏంటి సార్ నా మీద దౌర్జన్యం, ఇంకా మీ ఉద్దేశం ఏంటి, నేను ఎవడెవడితోనో మాట్లాడితే మీకెందుకు, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడితే మీకెందుకు, ఇంకా వాడు నన్ను పట్టుకుంటే మీకెందుకు అని కోపంగా ప్రశ్నిస్తుంది అనుకుంటుంది. కానీ విరాట్ మాటలు బాణాల్లా తన మనసును తూట్లు పడవడంతో బాధగా అడుగుతుంది. ఎందుకా నువ్వు అని అంటున్నప్పుడే సడన్గా క్యాబిన్ డోర్ తెరుచుకోగానే లోపలికి వస్తున్న వ్యక్తిని, విరాట్ ఒడిలో ఉన్న భూమిని చూసి షాక్ అయిపోయి తోలుబొమ్మలా నిలుక్కుపోతే తనని చూసిన విరాట్ అసహనంగా మొహం పెడతాడు. ఇక భూమిక అయితే తన నొప్పిని ఏడుపుని మరిచి తన అవతారాన్ని చూసి వికారంగా పెట్టుకుంటుంది మొహం. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను నీ పని అని విసుగ్గా భూమిని వదిలేసి ఫైనల్ టచ్గా తన నడుముని మరొక్కసారి నలిపేసి వదలగానే మండుతున్న నడుముని రుద్దుకోవడానికి కూడా లేక కన్నీళ్లను విసుగ్గా తుడుచుకుంటూ విరాట్ని కోపంగా చంపేసేలా చూసి కోపంగా క్యాబిన్ డోర్ గట్టిగా వేసి మరీ వెళ్తుంది. ఆ సౌండ్కి గాను తేరుకొని టీనా వెంటనే విరాట్ దగ్గరకు వెళ్ళి, విరాట్ నేను చూస్తున్నది నిజమేనా, నువ్వు ఆ అమ్మాయిని ఒడిలో కూర్చోబెట్టుకున్నావు, అది కూడా ఆఫీస్లో అని ఒక్కొక్క మాట అడుగుతూ తన కళ్ళను బాతుగుడ్లులా మారుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.